నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, ఒకప్పటి గురు శిష్యులు, ఆ తర్వాత స్నేహితులు, గత ఎన్నికల్లో ప్రత్యర్థులైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ మధ్య సంధి కుదిరిందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. గత ఎన్నికల్లో భీమిల్లో పరస్పరం తలపడిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. గంటా పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన అవంతి శ్రీనివాసరావు కాలక్రమంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఎదిగారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అవంతి కొంతకాలం పాలిటిక్స్కు దూరంగా ఉంటూ వస్తున్న తాజాగా మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసిమెలిసి తిరుగుతుండటం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తుంది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కొంతకాలంగా తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారు. టీడీపీలోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతున్నా ఆ పార్టీ నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని చెప్తున్నారు. ఇదే సమయంలో అవంతి కుమార్తె జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం అప్పట్లో విస్తృత చర్చకు దారితీసింది. అవంతికి లైన్ క్లియర్ అయిందనే టాక్ వినిపించింది. కానీ ఇంతవరకు అవంతికి టీడీపీ తలుపులు తెరవకపోవడంతో ఆయన రాజకీయ ప్రయాణం సందిగ్ధంలో పడింది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎటూ చెందక ఒంటరిగా ఉండిపోయిన అవంతి ఇటీవల కాలంలో తన గురువు ఎమ్మెల్యే గంటాకు దగ్గరయ్యారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. దీనికి బలం చేకూరుస్తూ గంటా పుట్టినరోజు వేడుకలకు అవంతి హాజరు కావటం అనేక సందేహాలకు తావిస్తుంది. విశాఖ, హైదరాబాద్లో గంటా పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన అవంతి శ్రీనివాస్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. గంటా పుట్టినరోజు వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు ఎందరో వచ్చినా అవంతి రావటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన రాకపైన పెద్ద చర్చ కారణమైంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు గత 2 దశాబ్దాలుగా కలిసిమెలిసి రాజకీయం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన ఈ ఇద్దరు నేతలు గత ఎన్నికల్లో పరస్పరం తలపడ్డారు. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య పోరును గురు శిష్యుల యుద్ధంగా అంతా ఆసక్తిగా గమనించారు. విశాఖలో వ్యాపారం చేసుకుంటూ 1999లో రాజకీయాల్లోకి వచ్చిన గంట అప్పట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలివిచ్చిన చోడవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి అఖండ విజయాన్ని దక్కించుకున్నారు. ఇలా ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయలక్ష్మి ఆయననే వరించింది. ఈ క్రమంలోనే విశాఖ రాజకీయాలతో పాటు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ను శాసించే స్థితికి చేరుకున్నారు గంట. దీంతో ఆయనకు ఎందరో శిష్యులు, అనుచరులు కూడా తయారయ్యారు. ఈ జాబితాలో తొలి పేరు రాయాల్సి వస్తే అవంతి శ్రీనివాస్ పేరే రాయాలి అంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసిన గంట అప్పట్లో తన ప్రియ శిష్యుడైన అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారు. ఆ తర్వాత ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరగా 2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీలోకి వచ్చేశారు. అయితే 2019 ఎన్నికలకు ముందు గంటాకు జలక్కిచ్చి అవంతి వైసీపీలో చేరారు. ఆ తర్వాత మంత్రి అయిపోయారు. 3 ఏళ్ల పదవీ కాలం కొనసాగిన అవంతి మాజీ సీఎం జగన్ చేపట్టిన ప్రక్షాళనలో తన పదవిని కోల్పోయారు. అయితే అప్పట్లో ప్రభుత్వం అధికారంలో ఉండడంతో 2024 ఎన్నికల వరకు వైసీపీలోనే కొనసాగారు. ఎన్నికల్లో అవంతికి మరోసారి భీమిలి టికెట్ ఇవ్వడంతో గంటా పైన పోటీ చేశారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన రాజకీయ యుద్ధంలో గంటాదే పైచేయింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన గంట తన శిష్యుడి పైన ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు మళ్లీ విచ్చుకున్నాయి అంటున్నారు. కొంతకాలంగా తన గురువు గంటాతో సత్సంబంధాల కోసం అవంతి ప్రయత్నిస్తున్నట్లుగా విశాఖ పొలిటికల్ సర్కిల్స్లో ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన అవంతి తిరిగి టీడీపీ గూటికి చేరాలని ఉవ్విళ్ళూరుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం భీమిలిలో గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న వచ్చే ఎన్నికల నాటికి భీమిలి 2 నియోజకవర్గాలు అయ్యే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. ఇలా కొత్తగా ఆవిర్భవించే సీటు కోసం ఎప్పటి నుంచే అవంతి ఖర్చు పట్టుకుని కూర్చున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. అందుకే గంటా వెనకాలే అవంతి తిరుగుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.